అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేం. నో షుగర్ కోటింగ్, నథింగ్. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు. అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హారన్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో అది ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునేది అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రం శక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాది మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మనం 2025లో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ధనుసు రాశి వారు? తప్పకుండా ధనస్సు వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా మంచి ఫలితాలు, శుభమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధనుస్సు రాశి అనేది గోచార ఫలితాల్లో చూసుకుంటే దశమస్థానం. దశమస్థానంలో అనేది ఒక యోగం అయితే వచ్చే సంవత్సరం 2025 ఈ ధనుసు రాశికి చాలా ఫేవరబుల్గా ఉంది. ఎంత ఫేవరబుల్గా ఉందంటే చాలా అనుకూలంగా అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి లా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సప్తమ స్థానంలో గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. తర్వాత తృతీయ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నాడు. ఇప్పుడు జనవరి నుంచి మే వరకు శని భగవానుడు, మార్చి వరకు శని భగవానుడు యోగిస్తూ ఉంటే తర్వాత మే నుంచి గురువు యోగిస్తున్నాడు. అంటే రెండు గ్రహాలు బాగా యోగించే దశ అంటే యోగమైన జాతకం అనాలి. ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలే, ఆయన ఇచ్చేవి ఈయన ఇచ్చేవి రెండు కూడా ఏంటంటే అసలు మళ్ళీ ఎవరు లాక్కోలేనివిటివి, అవి ఎప్పటికీ మనల్ని వదిలేసి వెళ్ళేవన్నమాట. అంటే ఏంటి అంటే శని భగవానుడి అనుగ్రహంతో ఒక ఇల్లు కొన్నామంటే ఆ ఇల్లు తరతరాలుగా అలా ఉండిపోతుంది. అది అమ్మడానికి ఒప్పుకోడైనా అమ్మే అవకాశమే రాదు. అది అమ్ముదాం అనుకున్నప్పుడు ఆ కావాల్సిన డబ్బు ఏర్పాటు అవుతుంటుంది. సో ఆ ఇల్లు అమ్మే అవకాశం ఉండదు అనమాట. చాలా మంది అనుకుంటారు ఈ ఇల్లు మాకు లక్ష్మీప్రదంగా, లక్ష్మీ గృహంగా ఉండిపోయిందండి అంటుంటారు. ఎందుకు అంటే రీజను అక్కడ శని భగవానుడు ఒక అనుగ్రహంతో ఆ ఇల్లు కొని ఉంటారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే అది తరతరాలు ఉండవలసింది తప్ప అది ఎప్పటికీ తరగని ఆస్తి, అలా నిలబడే ఆస్తి ఏదైనా ఉంటే శని భగవానుడు ఇప్పిస్తాడు. ఇది బ్రహ్మాండమైన యోగంగా ధనస్సు రాశి వాళ్ళకి గృహయోగం, వాహన యోగం చాలా యోగ్యంగా, అంటే ఎంత బ్రహ్మాండంగా అంటే ఒక వాహనం కొన్నా అది బ్రహ్మాండంగా లగ్జరీగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఒక గృహం కొన్నా చాలా అన్ని అనుకూలంగా ఆ గృహంలో వెళ్ళిన వేళ విశేషం అన్ని జరిగేటట్టు కొన్నాయి. సో ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది అనడానికి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఎక్కువ రాశుల్లో ఏదైనా బాగుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాల యోగ్యంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు అభివృద్ధి అనేది ఉంది, వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక మనిషిలో ఉండే టాలెంట్ ఏదైతే ఉందో అది బయట పెడతాడు ఆయన. ఎంత చిన్న టాలెంట్ ఉన్నా అది బయట తీసుకొచ్చి అది పెద్ద బహిరంగంగా చేసి ఆ టాలెంట్ని వాళ్ళకి అర్హత ఉందని చెప్పేసి పేటెంటెడ్ రైట్స్ లాగా ఆ టాలెంట్ వాళ్ళని గుర్తింపు చెప్పేసి వెళ్ళే రకంగా చేసేది శని భగవానుడు. సో ఈ తృతీయ స్థానంలో శని భగవానుడు ఇంత యోగ్యంగా ఇస్తాం అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్లు రావడం కానీ, వాళ్ళకి ఆలస్యంగా వాళ్ళకి పెద్ద ప్లేసుల్లో ఉద్యోగాలు రావడం కానీ, ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడం కానీ, ఇంకో ప్లేసెస్కి వెళ్ళడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, అక్కడ సెటిల్ అవ్వడం కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన సంబంధాలు రావడం కానీ, వివాహాలు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మే వరకు శని భగవానుడు బ్రహ్మాండంగా కావాల్సినవన్నీ చేసేస్తున్నాడు.
అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏది అడిగితే అది ఇవ్వడమే అని అన్నట్టుగా జరుగుతుంది. సో ఇది ధనుసు రాశి వాళ్ళకి మే వరకు. మే తర్వాత గురువు యోగిస్తున్నాడు బ్రహ్మాండంగా. సో గురువు ఎప్పుడైతే సప్తమ దృష్టి చూస్తాడో, శుభగ్రహం ఎప్పుడైనా సప్తమ స్థానంలో ఉంటే అన్ని శుభ ఫలితాలంటే మనకి పరిచయమైన వాళ్ళు, మన వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారంతో మనతో పాటు ముడిపడి వ్యాపారాలు చేసేవాళ్ళు, మనతో చుట్టూ ఉండేవాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మనం చెడ్డతనం మన దగ్గర చెడు ఉన్నా సరే ఈ మంచి వాళ్ళతో కలిసి మనలో ఉన్న చెడ్డ గుణం మాయమైపోతుంది అనమాట. అలాంటి ఫలితాలు ఇచ్చే శుభ ఫలితాలు ఇచ్చేదే గురువు. సో అంటే వాడు చెడ్డవాడైనా మంచి స్నేహితుల వల్ల మారాడు అని అంటారు. అలాంటి తత్వం కూడా ధనుసు రాశి వాళ్ళకి యోగ్యంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సో వీళ్ళకి ఈ సంవత్సరం అన్నీ అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది బాగాలేదు బాగుంది అని చెప్పాను కదా. కాకపోతే అన్నిటికంటే ఏంటంటే రాహు ఎప్పుడైతే శని రాహులు ఇద్దరు మారుతారో అప్పటి నుంచి కాస్తంత ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కాస్త ఆలస్యం, ఆటంకాలు, తెలియకుండానే ఒక రకమైన బద్ధకం. అంటే వాళ్ళకే తెలియదు ఇంత బద్దకిస్తున్నాము అనే విషయాన్ని, తర్వాత చేద్దాంలే అని ఒక భావం రావటము, తర్వాత చేద్దామని, లేకపోతే నా వల్ల అయిపోతుంది జస్ట్ 5 minutes లో పని 2 minutes లో పని అని అనుకునే తత్వము రావడము, కాస్త కొంచెం అంత గర్వము కాస్తంత బద్ధకము రెండు కలిసి వస్తాయి అన్నమాట. అది వాళ్ళకు గుర్తించలేరు. అలాంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి కాస్త మే తర్వాత వస్తుంది. గురువు యోగించినప్పటికీ కూడా కాస్తంత ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏంటంటే వివాహ విషయంలో, తర్వాత కుటుంబ సభ్యులతో ఉండేటప్పుడు, కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల వల్లే కాస్తంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైనా అంటే మన బంధాలే ఇబ్బంది పడతాం కనుక ఖచ్చితంగా వాళ్ళతో వ్యాపారాలు చేస్తే మాత్రం ఆలోచించి చేయండి. మిగతా అన్నీ బాగున్నాయి. బయట వాళ్ళతో వ్యాపారం కానీ అన్నీ బాగున్నాయి. ఇంట్లో వాళ్ళతో మాత్రం వ్యాపారాలు కానీ, అంటే ఇంట్లో వాళ్ళు కలిసి అందరూ కలిసి తలో ₹1 వేసుకొని ఒక వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటే అది కాస్తంతే ఇబ్బంది పెట్టి కాస్త గొడవలు తీసుకొచ్చి నేనే గొప్పగా చేశాను, నేనే బ్రహ్మాండంగా చేశాను అని చెప్పే తత్వము ఎవరికి వాళ్ళకి అనిపించేటట్టుగా చేపించి వీళ్ళతో ఏదో ఒక, ఇప్పుడు బాగుంది అంటే అన్ని బాగున్నట్టు దేవుడి వరగా ఏదో కాస్తంత ఇబ్బంది పెడతారు కదా, అప్పుడే మన మనిషిని గుర్తిస్తాడు ఆయన. అందుకని ఇవి జరిగే అవకాశం ఉంది కనుక ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన ఏంటంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో బిజినెస్ కలిసి చేద్దాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించేస్తే తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది. ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకు చాలా అభివృద్ధి ఉంది. ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడము, మంచి ఉద్యోగం ప్రమోషన్తో రావడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం. అంటే శాలరీ 10,000 వచ్చినా చాలా అనుకునే వాళ్ళకి 20,000 30,000 వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అలా చిన్న దానికున్న మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి. సో ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు, దానికి బాగాలేదని చెప్పట్లేదు. కాకపోతే వీళ్ళు చేసుకున్న ఆరాధన, దైవారాధన కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ బద్ధకాన్ని, అహంకారాన్ని మన మనసులో కానీ మనలో కానీ రాకూడదు. వస్తే అక్కడి నుంచి మన జీవిత పతనం కింద మారుతుంది. అందుకని ఏంటంటే ప్రతినిత్యము వీళ్ళు చక్కగా శివాలయానికి వెళ్ళడం, శివారాధన చేయడము, ప్రతి శనివారము చక్కగా స్వామివారికి చుట్టూ అంటే నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడము చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు రావు. సో చేసుకుంటూ వెళ్ళడం అనేది నవగ్రహ క్షేత్రాలకు వెళ్ళడం కానీ, కుంభకోణం లాంటి ఒకసారి వెళ్ళి రావడం కానీ చేస్తే అంటే ఏదైనా వాళ్ళ జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇబ్బందులు ఉన్నా అవి కొంచెం తొలగి బ్రహ్మాండంగా ఈ గోచర ఫలితాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. 2025లో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.